Hello everyone, welcome to my channel నేర్చుకో. సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చిన, సో మీరు దాని నుండి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ అంటే ఏంటి? సో మనం యాక్యురేట్గా కంటూర్స్ డ్రా చేయడం అన్నట్టు మన ఆబ్జెక్ట్స్కి. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ CV2, ఇంపోర్ట్ numpy as np. సో మనం సక్సెస్ఫుల్గా మన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం మన ఇమేజ్ని లోడ్ చేసుకుందాం. ఇమేజ్ ఈక్వల్స్ టు CV2 డాట్ ఇమేజ్ రీడ్. సో నెక్స్ట్ నేను ఇక్కడ హౌస్ డాట్ జేపీజీ అనే ఇమేజ్ని తీసుకుంటున్నా. సో నేను హౌస్ డాట్ జేపీజీ యొక్క పాత్ని మెన్షన్ చేసిన ఇక్కడ. సో నెక్స్ట్ మనం మన ఇమేజ్ని డిస్ప్లే చేద్దాం, అంటే లోడ్ చేసిన ఇమేజ్ని. CV2 డాట్ ఇమేజ్ షో. సో నేను ఇమేజ్ టైటిల్ వచ్చేసి హౌస్ ఇమేజ్ అని ఇచ్చిన కమా ఇమేజ్. దాని తర్వాత నేను వెయిట్కి ఇంకా డిస్ట్రాయ్ ఆల్ విండోస్ కూడా రాసుకుంటున్నా. CV2 డాట్ వెయిట్కి CV2 డాట్ డిస్ట్రాయ్ ఆల్ విండోస్. సో ఇప్పుడు మనం ఈ సెల్ని రన్ చేసి మన లోడ్ చేసిన ఇమేజ్ని చూసేద్దాం. సో ఇది మన ఇమేజ్. సో మన ఇమేజ్కి ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం కంటూర్స్ని డ్రా చేద్దాం. సో అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ అనేవి ఎలా డ్రా చేయాలో కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను మన కలర్డ్ ఇమేజ్ని గ్రే స్కేల్లోకి కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత బైనరైజ్ చేస్తా. సో బైనరైజ్ ఎలా చేస్తామంటే థ్రెషోల్డింగ్ యూస్ చేసుకొని మన ఇమేజ్ని బైనరైజ్ చేస్తాం. సో ఫస్ట్ నేను గ్రే స్కేల్లోకి కన్వర్ట్ చేస్తున్నా. గ్రే ఈక్వల్స్ టు CV2 డాట్ CVT కలర్ ఇమేజ్ కమా CV2 డాట్ కలర్ BGR టు గ్రే. సో ఇప్పుడు మనం మన ఇమేజ్ని గ్రే స్కేల్లోకి అయితే కన్వర్ట్ చేసినాం. సో నెక్స్ట్ మనం మన ఇమేజ్ని బైనరీ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో బైనరీ అంటే మనకి ఐదర్ బ్లాక్ కలర్ ఉంటుంది లేకపోతే వైట్ కలర్ ఉంటుంది. సో మనము CV2 డాట్ థ్రెషోల్డ్ని యూస్ చేస్తున్నాం. సో CV2 డాట్ థ్రెషోల్డ్ అనేది మనకి 2 వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో అందులో మనం థ్రెష్ అనేది మన ఇమేజ్ అన్నట్టు. రెడ్ కామా థ్రెష్ ఈక్వల్స్ టు CV2 డాట్ థ్రెషోల్డ్ గ్రే, అంటే మన గ్రే స్కేల్ ఇమేజ్ అది. అలాగే నేను థ్రెషోల్డ్ వాల్యూస్ కూడా ఇచ్చుకున్నా 127,255. అండ్ నేను ఇక్కడ CV2 డాట్ థ్రెష్ బైనరీ ఇన్వర్టెడ్ ఆ మెథడ్ని యూజ్ చేసిన. సో నెక్స్ట్ మనం మన థ్రెష్ ఇమేజ్కి కంటూర్స్ని కనుక్కొని అలాగే డ్రా చేద్దాం. సో ఫస్ట్ నేను కంటూర్స్ని కనుక్కుంటున్నా. సో అది ఎలా అంటే బై యూజింగ్ CV2 డాట్ ఫైండ్ కంటూర్స్. సో ఇది కూడా మనకు 2 వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది, కంటూర్స్ కమా హైరార్కీ. సో కంటూర్స్ కమా హైరార్కీ ఈక్వల్స్ టు CV2 డాట్ ఫైండ్ కంటూర్స్. సో మన ఇమేజ్ వచ్చేసి థ్రెష్. అలాగే మన కంటూర్ 2 మెథడ్స్ ఉంటాయి, రిట్రీవల్ మోడ్ ఇంకా అప్రాక్సిమేషన్ మెథడ్. సో ఇక్కడ నేను రిట్రీవల్ లిస్ట్ తీసుకున్నా. సో రిట్రీవల్ లిస్ట్ ఏంటంటే ఆల్ పాసిబుల్ బౌండరీస్ అన్నట్టు, అంటే ఇన్నర్ బౌండరీస్ ఉంటాయి, అవుటర్ బౌండరీస్ ఉంటాయి, అవన్నీ అన్నట్టు. సో మనం ప్రీవియస్గా ఓన్లీ ఎక్స్టర్నల్ బౌండరీ తీసుకున్నాం, కానీ ఇందులో మనం ఆల్ బౌండరీస్ని తీసుకుంటున్నాం. సో అది ఎలా అంటే CV2 డాట్ రిట్రీవల్ లిస్ట్. అలాగే నేను చైన్ అప్రాక్సిమేషన్ మెథడ్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నా. సో నెక్స్ట్ మనం ప్రతి కంటూర్ కూడా ఒక రెక్టాంగిల్ బౌండింగ్ని కనుక్కుంటున్నాం. సో ఇక్కడ నేను ఫర్ లూప్ని తీసుకుంటున్నా. ఫర్ C ఇన్ కంటూర్స్ కాలన్ X, Y, W, H ఈక్వల్స్ టు CV2 డాట్ బౌండింగ్ రెక్టాంగిల్ ఆఫ్ C. సో ఇది ఏంటంటే బేసికల్గా మన కంటూర్కి ఒక రెక్టాంగిల్ బౌండింగ్ అనేది కనుక్కుంటున్నాం. సో ఆ వాల్యూస్ మనకి ఇక్కడ X, Y ఇంకా WHలో ఉంటాయి. సో మనము ఈ వాల్యూస్ని యూస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుందాం. సో CV2 డాట్ రెక్టాంగిల్ ఇమేజ్ కమా X, Y. సో ఈ X, Y అనేది మన టాప్ లెఫ్ట్ పొజిషన్, అండ్ X ప్లస్ W, Y ప్లస్ H అనేది మన బాటమ్ రైట్ పొజిషన్ ఇది. అండ్ నేను కలర్ని కూడా మెన్షన్ చేస్తున్నా, మన రెక్టాంగిల్ యొక్క కలర్. అండ్ నేను థిక్నెస్ వచ్చేసి 3 అని మెన్షన్ చేసిన. సో మనం మన ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్, అలాగే స్టార్టింగ్ కోఆర్డినేట్ పొజిషన్, ఎండింగ్ కోఆర్డినేట్ పొజిషన్ మెన్షన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మన ఇమేజ్ని ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. సో నేను ఇక్కడ CV2 డాట్ ఇమేజ్ షోని రాసుకున్నా, CV2 డాట్ ఇమేజ్ షో. అండ్ నేను టైటిల్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి కంటూర్ ఇమేజ్ అని తీసుకున్నా, అలాగే మన ఇమేజ్ని కూడా తీసుకున్నా ఇమేజ్ అని. సో దాని తర్వాత నేను వెయిట్ కీని రాసుకున్నా, CV2 డాట్ వెయిట్ కీ. అండ్ ఫైనల్గా CV2 డాట్ డిస్ట్రాయ్ ఆల్ విండోస్. డిస్ట్రాయ్ ఆల్ విండోస్. సో మన సెల్ని ఇప్పుడు రన్ చేసి అన్ని పాసిబుల్ కంటూర్స్ని కూడా చూసేద్దాం. సో ఇది మన ఫస్ట్ పాసిబుల్ కంటూర్.
ఏరియాకి. సో మనం నెక్స్ట్ పాసిబుల్ కంటూర్స్ కూడా చూసేద్దాం. సో ఇది మన నెక్స్ట్ పాసిబుల్ కంటూర్. సో మనకు ఎలా వస్తున్నాయి అంటే ఇవి మనకు యాక్యురేట్గా రావట్లేదు, కానీ ఐడెంటిఫై చేస్తున్నాయి. సో ఇది మన థర్డ్ కంటూర్. అవి మనకు ఫైనల్ కంటూర్ ఇది. ఇంకా అంటే మొత్తం హౌస్ అంతా కూడా ఒక ఇమేజ్ లాగా కనుగొన్నది. సో మనకి ఇక్కడ యాక్యురేట్గా అయితే రావట్లేదు, కానీ కంటూర్స్ని అయితే ఫైన్ చేస్తుంది. సో ఇవి మనం యాక్యురేట్గా ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం దానికోసం అని చెప్పేసి cv2.approx_polydp అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ కోసం అని చెప్పేసి. సో ఫస్ట్ మనం అప్రాక్సిమేషన్ యాక్యురసీని కనుక్కున్నాక మనం cv2.approx_polydp ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో ఇక్కడ నేను ఫర్ లూప్ని రన్ చేస్తున్నా ఫర్ సి ఇన్ కంటూర్స్. సో ఫస్ట్ నేను యాక్యురసీని కనుక్కుంటున్నా. సో యాక్యురసీ ఈక్వల్స్ టు cv2.arclength ఆఫ్ సి, అంటే మన కంటూర్ యొక్క ఆర్క్ లెంత్ని మనం కనుక్కుంటాం. cv2.arclength ఆఫ్ సి ట్రూ ఇంటూ 0.003. సో అక్కడ మనం ఆ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఏ వాల్యూ పెట్టుకుంటే మన కంటూర్ అనేది యాక్యురసీగా ఉంటుంది అనేది. సో నేను ఇక్కడ 0.03ని తీసుకున్నా. సో కావాలంటే మీరు వేరే వాల్యూ కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను cv2.approx_polydpని రాసుకుంటున్నా. అప్రాక్స్ ఈక్వల్స్ టు cv2.approx_polydp కంటూర్ సి, అండ్ మన అప్రాక్సిమేషన్ యాక్యురసీ వచ్చేసి యాక్యురసీ అండ్ క్లోజ్డ్ ఈక్వల్స్ టు ట్రూ. సో మనం మన కంటూర్ని డ్రా చేసుకుందాం. cv2.draw contours. సో మన ఇమేజ్ వచ్చేసి ఇమేజ్ అని తీసుకున్నా, అండ్ మన కంటూర్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ సి, అంటే సింగిల్ కంటూర్ కాబట్టి. సో కంటూర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ లిస్ట్ కాబట్టి. సో ఇక్కడ మన కంటూర్ వచ్చేసి ఇప్పుడు అప్రాక్స్ 0, అంటే ఒక కంటూర్ తర్వాత ఇంకో కంటూర్ని డ్రా చేయమని. అండ్ నేను మన కంటూర్ యొక్క కలర్ని తీసుకుంటున్నా, కలర్. సో ఇక్కడ నేను బ్లూ, గ్రీన్, రెడ్ యొక్క వాల్యూస్ని మెన్షన్ చేసుకున్నా. అంటే బేసికల్గా ఓపెన్ సివిలో మనకు బ్లూ, గ్రీన్, రెడ్ ఫార్మేట్లో ఉంటుంది, BGR ఫార్మేట్లో. అండ్ ఫైనల్గా నేను మన ఇమేజ్ని డిస్ప్లే చేస్తున్నా. cv2.image_show approximated contours, image. ఫైనల్గా నేను cv2.weightకి రాసుకొని మన ఇమేజ్ని, అంటే మన అవుట్పుట్ని కూడా చూసేద్దాం. cv2.weightకి. సో ఇది మన అవుట్పుట్. సో ఫస్ట్ మన అన్ని పాసిబుల్ కంటూర్స్ ఇవన్నీ అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ కాకుండా. సో మనం ఇప్పుడు వీటికి అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకు బ్లాక్ కలర్లో తీసుకున్నాం అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ని. సో ఇది ఎగ్జాక్ట్గా మన ఇమేజ్ యొక్క బౌండరీని కనిపెట్టింది. అలాగే సెకండ్ వన్ కూడా ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ సేమ్ బౌండరీని కనిపెట్టింది. అండ్ మన పైన కూడా ట్రయాంగిల్ లాగా ఒక కంటూర్ డ్రా అయిపోయింది. అండ్ మనకు ఓవరాల్ కంటూర్ కూడా డ్రా అయిపోయింది. సో ఇది మనకు అప్రాక్సిమేటింగ్ కంటూర్స్ అన్నట్టు. అంటే మన ఇమేజ్ని సెగ్మెంట్ చేశాక, అంటే డిఫరెంట్ పార్ట్స్గా ఇమేజ్ని బ్రేక్ చేసినాక వాటి యొక్క బౌండరీస్ని ఎగ్జాక్ట్గా కనుగొన్నది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.